హ్యాపీ బర్త్డే తాతయ్య. ఓకే మనోడా. మనది రాకెట్ అంటారు అనమాట. చాలా ఓల్డ్ మోడల్ బండి. ఈ బండ్లు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఈ అంటే సినిమాలలో పంపిస్తారంట షూటింగ్లకి. ఈ బండ్లు పుష్పల ఆయన అల్లు అర్జున్ నడిచినట్టు ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మన బండి వరకు ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది. ఏమేమి వర్క్ జరిగింది ఇంకా అప్డేట్ అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ వచ్చేసి మనకు ముందర పైపులు వస్తాయి కదా, అక్కడొకటి ఇక్కడ వస్తుంది. ఆ పైపులకి మనకి జెండా కలర్ వస్తుంది. ఇక్కడ ఎట్లా అయితే వచ్చిందో మన జాతీయ జెండా కలర్ అట్లనే ఇక్కడ కూడా వస్తుంది. డోర్లకి ఇక్కడ నేను చెప్పిన కదా ఇక్కడ వస్తుంది అని చెప్పేసి ఇది మనకి ఇంతకుముందు కన్నా కొంచెం క్లారిటీ మంచిగా ఉందన్నమాట. ఇంతకుముందు ఇదే షీట్ వేసారు, ఇక్కడ సైడ్ స్టీలు అల్యూమినియం షీట్ వేసారు. ఇది ఇక్కడ చూస్తారు కదా, ఇప్పుడు మనకి ఫారెన్ ట్రక్ వచ్చింది. ఇక్కడ ఇదైతే నార్మల్గా సేమ్ వచ్చింది ఇంత ముందులాగానే. పైన హ్యాండిల్ ఎక్స్ట్రా ఇచ్చారు అనమాట. ఇక్కడ ఎక్కుతాను చూస్తారు కదా, మన పైకి ఎక్కేటప్పుడు పట్టుకోవడానికి ఇవి కూడా స్టీల్ ఇచ్చారు. ఇంతకుముందు కొన్ని నార్మల్ ఐరన్ ఇచ్చారు. ఐరన్ కాకుండా ఇప్పుడు స్టీల్ది, అది కూడా మళ్ళీ ఒక మంచి డిజైన్ తోటి వచ్చింది పట్టుకోవడానికి చూస్తానికి లుక్. ఇక్కడ కూడా మనకు ఒకటి చూస్తారు కదా సపోర్టు డోర్కి, ఇది కూడా ఒక డిజైన్ వచ్చింది అనమాట. ఇవన్నీ మన కోసం సపరేట్గా తెప్పించారు పంజాబ్ నుంచి. ఫ్రంట్లో కూడా పట్టుకోవడానికి ఇక్కడ ఏదైతే ఉందో హ్యాండిల్, అదే హ్యాండిల్ ఇక్కడ ఉంటుంది. మన దానికో ఇట్లా అల్యూమినియం ఒకటి ఇట్లా వచ్చేది ఇంతకుముందు పట్టుకోవడానికి. అది ఎటు లుక్ కనపడిపోయేది. పైన ఇట్లా ఉండేది, ఇట్లా పట్టుకోవడానికి ఈడ వచ్చేది. ఇప్పుడు ఇట్లా వస్తుంది, ఇట్లా పైన పట్టుకోవడానికి మంచి డిజైన్తో వస్తుంది, బాగుంటుంది అది కూడా. ఇక్కడ క్యాబిన్ టూల్స్ ఉన్నాయి కదా, ఈ క్యాబిన్ టూల్స్లలో కూడా మనకి ఇదంతా నీట్గా చేసేసి లోపల పెయింటింగ్ కొట్టిపిస్తాం బ్రష్తో. ఇట్లా పెయింట్ రుద్దిపిస్తాం. దీంట్లో కూడా అద్దాలు వస్తాయి, ఇవి కూడా సైజ్ తీసుకోవాలి. ఫ్రంట్ అద్దాలు, సైడ్ అద్దాలు. ఇది ఇక్కడ వచ్చేసాం మనం చూసుకోవడానికి, ఇప్పుడన్నా దూకోవడానికి దీనికి అద్దాలు వస్తాయి. ఇవి లేకుండే మొన్న ఇవి కొట్టేసిరు. ఇవన్నీ డిజైన్లు చేసి దీనికి మంచిగా ఫినిషింగ్లు ఇచ్చేసి కోసుకోకుండా మొత్తం గ్రైండింగ్ చేసేసి పెట్టేస్తారనమాట. గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్ కొట్టిర్రు, కింద బార్డర్ కూడా వైట్ బార్డర్ కొట్టేసి ఇప్పుడే కొడుతురు. ఇంకా అది ఫినిషింగ్ కంప్లీట్ కాలేదు. పైన యాంగ్లర్ చూస్తారు కదా, యాంగ్లర్స్ కూడా కలర్ కొట్టిర్రు, మంచిగా వచ్చింది. అది కూడా క్లియర్ అయిపోయింది. మొత్తం 2 సార్లు కొట్టేసారు కలరు. ఇప్పుడు ఇప్పుడే కొడుతురు ఈ కలర్. థ్యాంక్స్ ఏదన్నా, థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. థ్యాంక్ యూ తాతయ్య. జీతం నాకు ఇంతవరకు అయితే హ్యాపీ బర్త్డే అనేది కూడా తెలియదు. ఇది హ్యాపీ బర్త్డే అంటే ఏదో అనుకున్నా. మహేష్ అన్న పుట్టినరోజు ఇవ్వాలన్నా, నాది ఇవ్వాలన్నా, నేను ఎప్పుడు పుట్టింది కూడా తెలియదు నాకైతే. ఏదో మహేష్ అన్న దండ మహేష్ అన్న మనకి అంటేనే తెలియదు నాకు. తాతయ్య నీ బర్త్డే ఎప్పుడో నీకు తెలియదు కాబట్టి చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నా, నా బర్త్డే సెలబ్రేట్ చేసిన రోజు నీ బర్త్డే కూడా సెలబ్రేట్ చేయాలి. నాతో పాటు ఉంటున్నావు, నాతో పాటు తింటున్నావు, మనం కలిసి పని చేసుకుంటున్నాం కాబట్టి కలిసి బర్త్డే చేసుకోవాలన్న ఒక ఆలోచనతోటి నా బర్త్డే రోజు నీ బర్త్డే చేయాలని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది. మన ఇద్దరం కలిసి బర్త్డే చేసుకుందాం, మన ఇద్దరం కలిసి మంచి కలిసిమెలిసి ఉందాం. హ్యాపీ బర్త్డే తాతయ్య. ఓకే మనోడా. తాత మనవాడు అనుబంధం. बर्थडे भाई तो यही बर्थडे भाई है, फिर वही बोल रहा ना, दोनों का एक ही दिन हैप्पी बर्थडे बोल. केक काट के शाम को. थैंक यू थैंक यू. और एक डाला है यहाँ पे, इतना इतना बेटे येलो कलर इतना ऐसे मिदेशे अंदर ముందు పరిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటా. ఏ అది కట్ చేయరా, ఏ కట్ చేయరా, కట్ చేయ మళ్ళీ అబ్బా. ఆనించరా. ఇప్పుడు మా తాత మన కోసం ఒక వాక్ చేస్తాడు సింపుల్ గా. రాయలసీమ రామన్న చౌదరి. ఎట్లా ఉంది మనది కేక? ఇది రాదు ఆయన మర్త, అది ముర్తపోయి అది ఈడే తీస్తున్నాడు. రామన్న రాయలసీమ రామన్న. ఏయ్ ఎట్లా మన దోస్తులు ఎట్లా కేక లైకులు షేక్ కామెంట్ పెట్టాలి. ఆయన చెప్తారు చూడు. కొంచెం సౌండ్ వచ్చింది. ఎంతవరకు వచ్చింది మహేష్? చూద్దాం పని అద్దాలు గిద్దాలు వేసిన ఓకే అయిందా? జర మంచి పెట్టమని చెప్పిన ఒరిజినల్ అయ్యా. మళ్ళీ ఎట్లా నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంది చెప్తా, తర్వాత చూపిస్తా. చెప్పను. ఫినిషింగ్ బ్రష్తో చేస్తారు. స్ప్రే కొట్టినాం అనుకో, ఇట్లా మిషన్తో చేసినాం అనుకో, అంతా కారిపోతుంది ఇట్లా కిందికి మరకలు. అందుకనే ఈ మొత్తం స్ప్రే కొట్టి ఇక్కడ ఫినిషింగ్ బ్రష్తో చేస్తారు. పైకి ఎక్కి చూద్దాం, లోపల కూడా కొట్టారు. యాక్చువల్లీ చాలా మంది ఏమంటారు అంటే ఇక్కడ ఈ కలర్ అంతా ఓకే, ఇది ఓకే, అయితే కామెంట్లు మొత్తం అవే వస్తున్నాయి అనమాట. క్యాబిన్ కలర్ వచ్చేసి మొత్తం రెడ్ ఉంది, బెదిరి పెట్టినట్టుంది, అది అసలు నచ్చలేదు, చేంజ్ చేయమని చెప్పేసి అంటున్నారు. టోటల్ మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నచ్చలేదు అనుకో, అప్పుడు చేంజ్ చేస్తామంటారు. మనకు దానికి ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. లోపల చూద్దాం. సారీ నమస్తే. సారీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. నమస్తే మనోడు. హ్యాపీ బర్త్డే. కానీ పిల్లలు మాట్లాడాలా నీకు?
మా తాతయ్య ముసలోడైనా సరే కానీ మంచి ఉరుకు చులుకుతనం బాగుంటుంది అనమాట. అటు ఇటు ఎగురుతాడు దునుకుతాడు ఆ బాగుంటుంది. అంత కనపడుతుంది. మంచిగా కాపాడాలి కానీ ఇది మొత్తం ప్యాక్ అయిపోవాలి యాక్చువల్గా. ఇది ఎప్పుడు చేస్తారు మరి? ఇది ప్యాక్ చేస్తే మనకి పని అయిపోతుంది. అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అది ప్యాక్, అద్దాలు ఒకటి, రేడియో ఒకటి, ఎలక్ట్రిషియన్ వర్క్ ఇదే ఉంది, ఇంకా ఏం లేదు. బ్లూ కలర్ బాగుంటుంది బాడీలో. అంతకుముందు కూడా బ్లూ కలర్, ఇప్పుడు కూడా బ్లూ కలర్. దీనిపైన ఊస్తుంది ఇట్లా, అంటే ఇట్లా చెప్పలు లేస్తుంది. ఏదైనా లోడ్ వేసినప్పుడు మళ్ళీ అంత పొడి అవుతుంది. ఇప్పుడే మొత్తం కొట్టేసి గీకిచ్చి మొత్తం వాషింగ్ చేయించి నీట్గా దాని తర్వాత పూజకి వెళ్ళి పూజ చేయించుకొని లోడ్ పెట్టుకొని వెళ్ళిపోవడమే. ఇక రిజిస్ట్రేషన్ ఇప్పుడు మనం బుక్ చేసుకున్నాం అనుకో, స్లాట్ బుక్ చేసుకున్నాం అనుకో 4 days టైం పడుతుంది. 4 days ముందే చేసుకోవాలి. మన బండి చాసిస్ నెంబరు, టీఆర్ నెంబరు ఇవన్నీ ఇచ్చినాం అనుకో వాళ్ళు GST బిల్ ఇస్తారు. GST బిల్లు ఈ పేపర్లను తీసుకొని మనకి RTO ఆఫీసులు ఇచ్చేసినాం అనుకో స్లాట్ బుక్ అయిపోతుంది. చలో ఇప్పుడు వచ్చేసి మనది రాకెట్ అంటారు అనమాట. చాలా ఓల్డ్ మోడల్ బండి. ఈ బండ్లు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఈ బండ్లు ఇప్పుడు మన పుష్ప 2లో కూడా ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట ఈ బండ్లు. దీనిపైన ఒక కేక్ కట్ చేయాలని చెప్పేసి బర్త్డే రోజు అనుకున్నాం, ఒక రీల్ తీద్దామని చెప్పేసి. ఇక్కడ ఫ్రీ ప్లేస్ ఉంటుంది బాలాపూర్లో. మన శివబ్రో అని చెప్పేసి మన బ్రదర్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మనోడు మన కోసం 2-3 వెహికల్స్ అరేంజ్ చేస్తాను. కాకపోతే ఈరోజు షూటింగ్ ఉండడం వల్ల ఈ బండి ఒక్కదాన్ని ఆపి 2 వెహికల్స్ పంపించిండు. ఫ్రీ ప్లేస్లోకి వెళ్ళి ఒక రీల్ తీసుకుంది. దీంట్లో క్యాబిన్లో కూడా చూస్తారు కదా, స్పేస్ అనేది చాలా తక్కువ ఉంది. ఇక్కడ ఒక రాడ్, ఒక స్టీరింగ్, ఒక గేర్ బాక్స్. దీన్ని స్టార్ట్ చేస్తే ఇంజన్ సౌండ్ కూడా చూడు ఎట్లుంటుందో. చాలా పాత బండి. ఏ మోడల్ ఇది? ఇది 72 సంవత్సరాల బండి అనేది. 72 years బండి, పాత బండి. నీకు ఎన్ని సంవత్సరాలు? నాకా 56. ఈయనకన్నా ముసలిది అనమాట ఈ బండి. ప్రతి దసరాకి 1 lakh పెట్టుకుంటారా? ప్రతి దసరాకి 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుందంట దీన్ని చేయాలంటే. ఓహో అమ్మ వయ్యా ఎన్న నడపలేదు, ఫస్ట్ టైం నడుపుతున్నా. రాకెట్ అంటారు దీన్ని. రాకెట్లో వీడియో తీద్దామంటే పైన పోయే రాకెట్ అనుకుంటుండే కాదన్న ఎస్ బండి అని చెప్తే అంటే బాగుంది, ఫస్ట్ టైం నడుపుతున్నాను కదా, మంచిగా ఉంది. అమ్మ బ్రేక్ కూడా తప్పున వస్తుంది. వేలు అంటుంది రా మామూలు ఎత్తేసలేదు అది. పుష్పల ఆయన అల్లు అర్జున్ నడిచినట్టు ఉంది కదా ఉనుకోబడం మంచిగా ఉంది. పోనీరు ఎక్స్ప్రెటర్ వదిలేస్తే అయిపోతుంది. నువ్వు ఎక్స్ప్రెటర్ ఇస్తా ఉండాలి. అమ్మ అయ్యా నడుపుతాం కానీ మనకు ఒకసారి అలవాటు ఉండాలి. ఇది ఇప్పుడే వాళ్ళకు ఎప్పుడు నడిపేటోళ్ళకి ఏడ వదిలితే ఎట్లా ఫ్రీ అవుతుంది అనేది అర్థమవుతుంది. మనకు ఏడ దొరికినా కానీ బుర్ర అంటుంది. మళ్ళీ వదిలేసి పైకి అన్నాం అనుకో అయిపోతుంది బండిగా. దీనికి ఇంజన్ ఆపనీకి పైకి అన్నాలి ఎక్స్లేటర్ని. అవుడు ఎట్లొస్తుందో కర్ర అంటున్నాయి గేర్లు. ఈ అంటే సినిమాలలో పంపిస్తారంట షూటింగ్లకి. ఇవన్నీ దొరకడం చాలా కష్టం. దిగు దిగు పుష్పరాజ్. అరే రాఘవ బండి ఎట్లుందో చూడాలి. నవ్వాలి ఇప్పుడు. దాదా సీరియస్ ఏనా కేక్ పెట్టగానే ఇట్లా నువ్వు పుష్ప లెక్క. అయ్యో అసలే మెత్తగుంది నాయన, అసలే మెత్తగుంది రా నాయన అంట. అసలే మెత్తగుందంట. బర్త్డే సందర్భంగా దండ వేయబోతున్నాను. ఎక్కడ
దెబ్బలు తింటావు ఇప్పుడు బాగా కడ పెట్టు ఫస్ట్ వీడియో తీసుకోండి నడుచుకుంటున్నా అలా దూకేసే ఇప్పుడు దుకాలో ఇలా ఎంజాయ్ చేయాలి మా షూట్ చేసుకొచ్చింది ఇలా దాని ఇంకా వరకు నా షూట్ చాలా తీసేది యాక్చువల్లీ నిన్న వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. యాదన్నకు అయితే మంచి సర్ప్రైజ్ ఇచ్చినాం ఫామ్ హౌస్ తీసుకెళ్ళి. ఎట్లా అనిపించింది నీకు? సూపర్. యాక్చువల్గా ఎప్పుడు బర్త్డే చేసుకోలే కాబట్టి ఫస్ట్ టైం చేసినప్పుడైనా అన్న కోసం అని చెప్పేసి యాదన్న కోసం స్పెషల్గా మేము కూడా బండికి వెళ్తుంటాం, బిజీ టైం మాకు ఉంటుంది కాబట్టి అట్లా అని చెప్పేసి యాదన్న కూడా ఎప్పుడు బండి మీద డ్రైవింగ్ చేస్తూ ఆ స్ట్రగుల్ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్రెండ్స్ అందరిని ఒకసారి మనం పోతే మళ్ళీ ఈసారి 2 బండ్లు తీసుకుని రావద్దని ఫిక్స్ అయిపోయినాం. కొంచెం ఎంజాయ్మెంట్ ఉండాలి మనకు కూడా అని చెప్పేసి అన్నట్టు అందరిని పిలిచిన మన దగ్గర ఉన్న వరకు. అక్కడ అన్నకు కూడా ఎప్పుడు బర్త్డే డేట్ అనేది తెలియదు కాబట్టి అన్న కూడా ఆ రోజే నా బర్త్డే రోజు కేక్ కటింగ్ చేయించి మంచిగా సెలబ్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బండి విషయానికి వస్తే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వైరింగ్ విషయంలో లాస్ట్ టైం అయితే చాలా ప్రాబ్లం జరిగింది. ఇష్యూస్ ఊకే ఏదో ఒక ప్రాబ్లం అది కొట్టేయడం, ఫీజు కొట్టేయడం, దీనికి ఒక స్విచ్ సపరేట్, దానికి ఒక స్విచ్ సపరేట్, ఇదంతా ఆగమాగం అవుతుండే అనమాట. ఇప్పుడు ఏంటంటే వైరింగ్ అంతా దేనికి దానికి చూస్తారు కదా, దేనికి దానికి సపరేట్ వైరింగ్ అనేది చేసినాం. ఎక్స్ట్రా వైర్ తీసుకొని చాలా ఫీజు బాక్స్ కూడా ఇక్కడ చూస్తారు కదా, ఈ అడ్డమైన ఫీజులను అదొకటి ఇదొకటి ఎక్స్ట్రా ఫిట్టింగ్, ఎప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడల్లా ఫీజు పెంచడం, ప్రాబ్లం వచ్చినప్పుడల్లా వేరే ఫీజులు పెట్టడం, కలకత్తా పోయినప్పుడు వాళ్ళు వేరే ఫీజులు పెట్టడం, వీడికి వచ్చినప్పుడు అన్నతో మళ్ళీ అన్న తీయన్న ఇది వేరే పెట్టన్న అని చెప్పేసి అంతా డూప్లికేట్ మాల్ అంతా మధ్యలో వేసేసరికి వైరింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. అది ప్రాబ్లం రాకుంటే ఈసారి మొత్తం ఒరిజినల్ క్వాలిటీది అన్న చేతుల మీదుగా ఆయననే చేస్తాడు. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేస్తే మనకి ఇది చేసుకునేలాగా మన హ్యాండ్ ఓవర్లో ఉంటాడు అనమాట. ఎప్పుడైనా మనకు అన్ని చూపిస్తాడు. చేసేటప్పటి నుంచి ఇది ఈడుంది ఏమైనా పోయినా కానీ ఏదో ఫీజు చేంజ్ చేసుకోవాలా, లేకపోతే వైరింగ్ ఏది చేసుకుంటే బాగుంటుందని మనకి రన్నింగ్లో వెళ్ళినప్పుడు ప్రాబ్లం వచ్చి నేను చెప్తాను అనమాట. చెప్పు నీకు దీని గురించి క్లారిటీ మన వాళ్ళకి ఏంది యూజ్ అయింది. ఇప్పుడు మనము బయట ఎల్ఈడీ పెడితే ఏమవుతాయంటే బయట పోతే వాళ్ళు ఏం చేస్తారు, పల్ల కొట్టేస్తారు బయట షెడ్లలో. ఇప్పుడు మనకి ఇవి అంటే వెళ్తారు ఎక్కువ రావు. ఇప్పుడు మనం దాని గురించి ఇప్పుడు ఎల్ఈడీ బల్బ్ తీసుకొచ్చినాం. ఈ బల్బ్ కాస్ట్ వచ్చేసి 3000, 3000 రూపీస్ కాస్ట్ 2 బల్బ్లకి. ఆ బల్బ్ అనేది అంతా ఎల్ఈడీ. ఇప్పుడు ఎల్ఈడీ వేస్తే ఏమవుతుందంటే ఈ బయట దానికి కంపెనీ దాంట్లో ఉంది కదా, ఇది అంటే మనం సపరేట్ చేసుకున్నాం వైరింగ్, ఇది 10 సార్లు మార్చుకోవచ్చు. ఇది అంటే కంపెనీ వైరింగ్ మీద హెవీ బల్బ్ వేస్తే ఎఫెక్ట్ పడుతుంది దీని మీద, హోల్డర్లు పోవడం, ఊకే ఏదో ఒక ట్రబుల్. లాస్ట్ బండికి వచ్చింది కదా, సేమ్ అసలు ట్రబుల్ వస్తాయి. ఊకే మనకు ట్రబుల్ రాకుండా ఎల్ఈడీ అనేది ఎనర్జీ సేవ్ చేస్తుంది, బ్యాటరీ లైఫ్ వస్తుంది. మనం ఇప్పుడు అన్ని వేసి బండికి వేసేది అన్ని ఎల్ఈడీ. అన్ని విధాలుగా ఆలోచించి ఈ బల్బ్ ఒక అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ బల్బ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. వేరే వాళ్ళు ఎవరు చేయి పెట్టడానికి ఉండదు. ఏదైనా మీకు పోయినా అంతా ఫీజ్ బాక్స్ పెట్టినాం, ఏ షార్ట్ అయినా కానీ ఫీజు పోతుంది. మళ్ళీ మనం రన్నింగ్లో ఫీజు వేసుకొని ఇంటి దగ్గర రావచ్చు. వచ్చినప్పుడు మేము ఏమైనా పోతే మేమైనా చూసుకుంటాం. అన్న చేస్తాడు అనమాట. లోపల కూడా మనకి బార్డర్లలో లైట్లు వస్తాయి అనమాట. అదొకసారి చూపియన్నా వీడియోలో, ఇందాక చూపించిన చూడు అదొకసారి. ఏమేమి లైట్లు కలర్స్ మనకి గ్రీన్ కావాలా, రెడ్ కావాలా, ఇట్లా మన స్టెప్ బై స్టెప్ 3 స్టెప్స్ ఉన్నాయి కదా లోపల చూపిస్తా. ఇది 3 స్టెప్స్ ఉన్నాయి కదా దాంట్లో
ఇక్కడ మనకి ఇది దీంట్లో రెడ్ కావాలా, గ్రీన్ కావాలా, వైట్ కావాలా, ఎల్లో కావాలా, ఇందులో 3 కలర్లు, ఇందులో కూడా బార్డర్స్లలో మనకి నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. నైట్ టైంలో లుక్ అదిరిపోయే లుక్ కనిపిస్తుంది. ఇంతకుముందు పెట్టిర్రు ఈడ ఎట్లా ఇంత గలీజ్గా ఉండే, ఓన్లీ ఇంతవరకు ఒక రౌండ్ అప్ వచ్చేది, దాంట్లో ఇది పెట్టిర్రు లైటు ఊకన ఊసిపోయేది, చిప్కాయించేది స్టిక్కర్ టైప్ ఊకన ఊసిపోయేది, దానివల్ల యూజ్ లేకుండా పోయింది. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం స్టాండర్డ్గా ప్లానింగ్ తోటి వర్కౌట్ చేసినాం. ఇంకోటి లోపల వరకే అన్న వాళ్ళు వర్క్ ఇది చేసిండు, వర్క్ జరిగింది. ఫ్యాన్ ఒకటి ఇక్కడ, ఇది కూడా బోర్డు చూస్తారు కదా, ఇక్కడ సైడ్కి పెట్టించేసినాం. మనకి ఇక ఇబ్బంది కాకుండా ఫ్యాన్ పక్కనే వచ్చేస్తారు లోపలికి, దాన్ని పెట్టేసి దాని వెనక నుంచి వైర్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ పెట్టుకొని ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అక్కడ సైడ్ ఒకటి, ఫ్రంట్లో రావద్దు, ఇక మనకి ఫ్రంట్లో అవసరం లేదు. వీడియో తీస్తే కూడా మనకి మంచి కనిపించాలని చెప్పేసి ఫ్రంట్లో పెట్టలేదు. ఇక్కడ మంచి నీట్గా ఉంటుంది ఇట్లనే. ఇక ఇప్పుడు వచ్చేసి నేను విండోస్ కూడా చెప్పినా కదా, విండోస్ చూడరి ఎంత మంచిగా అంటే, ఎంత పర్ఫెక్ట్గా అంటే అసలు స్మూత్గా ఇట్లా చూస్తారు కదా, మొత్తం అంతా కూడా బాగుంటుంది. ఇగో అల్యూమినియంతో ఫినిషింగ్, ఇంతకుముందు చెక్క ఉండేది, చెక్క పట్టి ఇట్లా పెట్టి ఇక్కడ కొడితే చెక్క పట్టి ఇరిగిపోయి ఉందనుకో, లూజ్ అయ్యి లుక్కు కానీ సౌండ్ వచ్చేది. ఇప్పుడు సౌండ్ కాదు కదా, ఏది రాదు, గిత్త గీగుడు కూడా ఉండదు. ఇగో గ్లాస్ వచ్చింది, ఇంతకుముందు రేక్ వచ్చింది, ఇప్పుడు గ్లాస్ వచ్చింది, అల్యూమినియం పట్టి వచ్చింది, అవతలంగా మళ్ళీ రబ్బర్ వచ్చింది, లోపల రబ్బర్ బార్డర్ వచ్చింది, లాకులు కూడా అల్యూమినియం లాక్స్ వచ్చినాయి, ఇంతకుముందు ఐరన్ లాక్స్. మంచిగా సాఫ్ ఈజీగా, మళ్ళీ వెనకాల జాలి కూడా అల్యూమినియం పట్టి వచ్చింది, లోపల కూడా అల్యూమినియంది సేఫ్టీ, దోమలు రాకుండా దోమలు తెల్లాలి. ఇక్కడ అద్దాలు కూడా తెచ్చినాం, ఫిట్ చేసినాం. దీనికి ఇది లెంత్ది, అది ఆల్రెడీ చెప్పిన నేను, ఇది ఓకే అయిపోయింది. ఇంకోటి మెయిన్ అంటే మన బండిలో కంపల్సరీ మనం పెట్టించుకోవాల్సింది, చేపించాల్సింది సేఫ్టీగా ఉండడం కోసం అని. ఇక్కడ గ్లాస్ ఉందా, గ్లాస్ వెనకాల మెస్ జాలి, అంటే మనకు సేఫ్టీ కోసం. సీట్లో ఒకటి కలర్ సెలెక్ట్ చేసినాం మార్నింగ్, అవి వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తారు కదా మెస్, యాక్చువల్గా ఇది బయట నుంచి పెట్టలేదు, లోపల నుంచి పెట్టించినాం. మనకు అద్దాలలో కూడా మంచిగా కనిపిస్తానికి ఇవి గ్యాప్ కూడా ఎక్కువ ఉంటే మనకు కనిపిస్తుంది. ఇది నడిపేటప్పుడు ఇవి ఉండడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది, పెద్ద గ్యాప్లోనే పెట్టించినాం అనమాట. బాగుంది ఇది. ఇది ఒకవేళ అద్దం వీకేసినా కానీ ఇంచు లోపల రానికి ఉండదు, ఇది వీకాలంటే ఉండదు. అల్యూమినియం, ఇది కూడా స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. ఇది మనకు కాదు, ఇది బండి అబ్బు వాళ్ళకి, మనకు ఒక ట్రిప్ కాదు 2 వేద్దాం, 2 ట్రిప్లు వేసి వాళ్ళకి ఇద్దాం. తర్వాత ఆ బండిలో పోదాం. మనం అన్నీ చేయించినాం, ఎందుకంటే మనం ఇబ్బంది పడ్డా ఏం కాదు, కానీ వాళ్ళు ఇబ్బంది పడొద్దు. వాళ్ళు బండి మంచిగా ఉంటేనే వాళ్ళు పర్ఫెక్ట్ నడపగలుగుతారు, పర్ఫెక్ట్ డ్యూటీ చేసుకోగలుగుతారు. వాళ్ళు కూడా బండి దిగాలనిపించదు. అడ్డం దిడ్డం ఉండి లుక్లకి అనే మంచి ఫెసిలిటీ లేదనుకో, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, నడపబుద్ధి కాదు. బండి ఊకనే దిగుతారు. నెల రోజులు నడిపేటోళ్ళు 2 నెలలు నడుపుతారు బండి మంచిగా ఉంటే. మనదేముంది, మనం ఎట్లున్నా కానీ నడుపుకుంటాం, ఎందుకంటే మనం సొంత బండి కాబట్టి మనకు ఆలోచన ఉంటుంది, ఎట్లయినా నడుపుకోవాలి చేయాలి అని చెప్పేసి. బాధ, ఈఎంఐ కట్టాలి, టెన్షన్స్ ఉంటాయి. వైపర్ వచ్చేసి ఒక వైపర్ పెట్టిర్రు, మనకు సైజ్ చూసుకుందామని చెప్పేసి. ఫస్ట్ ఇది రబ్బరు తిరిగినప్పుడు అటు ఇటు ఊగుతూ ఉంటుంది, మంచి నీట్గా క్లీన్ కాదు. గ్లాసులు కూడా ఫిట్ అయిపోయినాయి, సైడ్ గ్లాసులు, ఫ్రంట్ గ్లాసులు అన్నీ జెండా కలర్ వచ్చేసింది, మీసాలు వచ్చేసినాయి. ఇంకేముంది సంజయనా, ఏమైనా ఉన్నాయా బాకీ? కార్తీక్ తమ్ముని పేరు, అందరూ విష్ చేయండి. ఆ బర్త్డే కూడా వచ్చి మంచిగా అన్నీ హెల్ప్ చేసిండు, ఫుడ్ విషయంలో అయినా. హ్యాపీ బర్త్డే టు యూ కార్తీక్. నువ్వు తినాలి, నేనేంద్రా బర్త్డే నీది, నిజమైన పనులు ఉత్తి కాదు, పట్టు తిను. సాయి ఏం తింటావు, అది తింటావా? పోరనుకున్నా వారేస్తే నీకు ఇది సరిపోదు, మామిడి పండు పెట్టిన సరిపోదు. యాక్చువల్ చాలా రోజుల నుంచి నేను చెప్పాలనుకుంటున్నా, బ్రదరు మన తమ్ముడు, మనకి సొంత తమ్ముడు లేడు, నాకు సొంత తమ్ముడి కన్నా ఎక్కువ. మన తమ్ముడు ఎట్లా అంటే, నాకు ఏ చిన్న హెల్ప్ అయినా ఏదైనా సరే వాడు నాకు అడుగుతాడు, నేను వాడిని అడుగుతూ చేసుకుంటాం. వీనికి నా మీద ఎంత ప్రేమ అంటే సత్యంత ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ నేను ఎప్పుడు వానికి చూపించుకోవాలి, ఏదైనా హెల్ప్ అయితే అని చేయాలన్న ఒక తాపత్రయంతో ఉంటాను. కానీ ఎప్పుడు నా చిన్న హెల్ప్ తీసుకోడు. మనకి ఏమైనా ఉంటే ఇంటికి రావడం, పోవడం, తినడం అంతవరకే ఉంటుంది. మనం ఇక్కడ టాటూ ఉంటుంది అనమాట, ఒకసారి చూపినాను. ఇక్కడ వచ్చేసి హార్ట్ పైన టాటూ వేసుకుంటూ, చెయ్యి పైన మన ఛానల్ పేరు మన ట్రక్ బ్లాగ్స్ అని చెప్పేసి ఛానల్ పేరు వేయించుకుంటూ, ఆయనకి ఎంతో ప్రేమ ఉందన్నమాట మన మీద. అందుకనే లైఫ్లో మనం ఎంత సక్సెస్ అయినా సరే, ఎవరికి నేను ఏం చేసినా చేయకపోయినా కానీ వీని కోసం నేను ఏదైనా చేయడానికి ముందుకెళ్తా. అట్లాంటి బెస్ట్ బ్రదర్ అనమాట మనకి. టైర్లు కూడా వేసినాం, టైర్లకు కూడా కలర్ వేయించినాం కొత్త టైర్ల లాగా. అయితే యాక్చువల్గా టైర్లు ఫస్ట్ ఇక్కడ వస్తేమో అనుకున్నా, బంపర్ ఫిట్ అయిపోయింది, ఎడబెడతారు అనుకున్నా. అయితే నేను యాక్చువల్ నాకు లాస్ట్ దాన్ని కూడా ఇట్నే ఉండే, ఈడ ఒకటి వేసేస్తారు పట్టి. ఒకవేళ మళ్ళీ దీన్ని తీయాలంటే మళ్ళీ దీని వెల్డింగ్ తీసేసి తీయాలి బయటకు. ఎందుకంటే యాక్చువల్గా మనకి ఏదో లుక్ కోసం, స్టైల్ కోసం కాదు. డోర్ ఇట్లా దింపినప్పుడు ఏమైందంటే, మనం ఏదైనా లోడ్ వేసుకొచ్చినప్పుడు ఇట్లా లాకులు కొట్టేస్తే టక్కున కింద పడుతుంది. కింద పడ్డప్పుడు ఏమవుతుందంటే, ఇటు గుద్దుకోకుండా టైర్లకు ఇట్లా గుద్దుకున్నప్పుడు లబ్బర్ కాబట్టి దీన్ని గుద్దుకుంటే ఏం కాదు, ఐరన్ గుద్దుకుంటే డోర్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అందుకని అవి వేస్తారు ప్రతి ఒక్క బండికి. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ చూస్తున్నా చైను మనకి దీనికి పెట్టేసుకోవచ్చు స్టాపర్, ఎందుకంటే పైన మనం బకెట్లు అవి తీసుకునేటప్పుడు. దీంట్లో వచ్చేసినామో మనకి బెల్టులు, రింగులు అవి ఇందులో పెట్టుకోవచ్చు. ఇది ఒక మనకి ఏంటంటే స్టోర్ రూమ్ లాగా అనమాట, చిన్న స్టోర్ రూమ్ మన లారీకి.
మన చాలా వీడియోలలో చూసుంటారు బకెట్లు కింద పడిపోయి ఫుల్ బకెట్లలో యాడ్లు కూడా మొత్తం అంతా కింద పోయేది, ఉత్తి బకెట్ మిగిలేదు. యాడ్లు పోదామని తీస్తే మళ్ళీ మనకి బకెట్లు దొరకకపోయేది అనమాట ఎక్కడ. అందుకనే ఇది మధ్యలో పట్టి పెట్టించినాం. ఇక ఎటు పడవు, ఇక అటు 3 ఉన్నా సరే ఇటు సైడ్ ఎంటీ ఉన్నా సరే కానీ ఇటు పడవు. ఇక ఇటు సైడ్ 3 పెట్టి ఇది లేకపోయేసరికి ఎంటీ ఇటు పడిపోతున్నాయి అనమాట. అట్లా ఇటు 2 అటు 2 4 ఈడ కూడా 3 పెట్టిద్దాం 6 పెట్టిద్దాం అనుకున్నాం. కానీ ఎందుకులే 6 పెట్టుకున్న వెయిట్ ఎక్కువ అయిపోతుంది బండి వెయిట్ అని చెప్పేసి యాక్చువల్లీ ఈ నట్లు ఉండవు, ఈ నట్లు తీసేసుకొని తాళాలు వేసుకోవాలి. ఈ ఓన్లే ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఒక స్ప్రింగ్ లాగా అనమాట. దీన్ని ఫిట్ చేసుకుంటే ఉంటుంది, గలగల సౌండ్ రాదు. తాళం వేసినప్పుడు ఏమైందంటే దీనికి తాళం ఇట్లా లూజ్ ఉంటుంది కాబట్టి ఊగుతుంది. తాళం వేసేసి దీనికో తాళం 2 వేసుకోవచ్చు. వద్దనుకున్నాం అనుకో కథం నట్టు పెట్టేసుకొని కూడా పెట్టుకోవచ్చు, ఏం లేకపోతే ఎంటీ ఉంటే. మనకి యాడ్లు బకెట్లు ఉంటే తీసుకోపోతారన్న భయం ఉంటుంది కాబట్టి ఇట్లా లాక్లు వేసేసుకోవచ్చు. దీనికి వచ్చేసి అంట మన పాల ఇట్లా దారపోసి ఏంటిది అది పాలకుండ అంట. ఇట్లా పోసే పాలకుండ బొమ్మ కావాలంటే ఈయనకి. పాలకుండ బొమ్మ కావాలా, మందు పోసేది పెడదాం పట్టు, మందు బాటిల్ బొమ్మ. నీ ఫోటో పెట్టి ఇట్లా మందు బొమ్మ పెడదాం, మంచిగా ఉంటుంది. మందు ఇట్లా పొంగేటట్టు చేద్దాం, బాటిల్ మందు ఫుల్ బాటిల్ ఇట్లా పొంగేటట్టు. దానికి వీల్ క్యాప్స్ కూడా తెస్తున్నా. వీల్ క్యాప్స్ పాత బండికి ఎట్లయితున్నాయో అట్లాంటి వీల్ క్యాప్సే, కానీ వీళ్ళ పని బాగుంది, పర్ఫెక్ట్ ఉంది. మన వీల్ క్యాప్స్ కూడా కొంచెం సెటప్ చేస్తారు వీళ్ళు డిఫరెంట్గా. వీల్ అలైన్మెంట్ చేసినప్పుడు కూడా మనకి అడ్డం రాకుండా ఇట్లా పెట్టిస్తే అడ్డం వస్తుంది. అట్లా రాకుండా ఉండడం కోసం ఏం చేయాలి, ఎట్లా ఫిట్ చేస్తే బాగుంటుంది, ఎట్లా దానికి లైఫ్ ఉంటుంది, అవి ఊడిపోకుండా అని చెప్పి వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు వెల్డింగ్ కొడతారు. దానికి వీల్ క్యాప్స్ ఫిట్ అవుతాయి. బండి ఈ నుంచి వెళ్ళేటప్పుడే మొత్తం అంతా వర్క్ అయిపోయి బయటకు వెళ్తాం. ఒక రేడియం ఒకటి బయట చేయించుకోవాలి మనం. ఈ ఆటోనవర్లో వేసే రేడియంలో ఏంటంటే పర్ఫెక్ట్ ఉంటుంది. ఆటోనవర్ రేడియం బాగుంటుందని నేను అనట్లేదు, పర్ఫెక్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ సింబల్స్, ఇన్స్టాగ్రామ్ సింబల్స్, ఫేస్బుక్ సింబల్స్ ఇవి కటింగ్ అనేది వాళ్ళ దగ్గర ఉండవు. ప్రతి ఒక్కటి ఉంటుంది. జై హనుమాన్ కానీ మన బొమ్మలు ఇప్పుడు ప్రతి ఒక్క లారీకి వేసేది ఇక్కడ ఆటోనవర్లో వేస్తారు. మన దానికి యూట్యూబ్ సింబల్ ఇవి వేరే కావాలి కాబట్టి దానికోసం సపరేట్గా మళ్ళీ వేరే వాళ్ళని తీసుకురావడానికి మొత్తం వాళ్ళతోనే చేపిద్దాం అన్నట్టుగా చేస్తున్నాం. అయినా కానీ లాస్ట్ టైం అన్న వాళ్ళే వేసారు, మనకు తెలిసిన అన్న వాళ్ళే. దాని గురించి కొంచెం ఇబ్బంది అయిపోయింది అనమాట. యూట్యూబ్ సింబల్ అవి దొరకక అవి కొత్తగా డిజైన్ చేసుకొని చేయాల్సి వచ్చింది. ఈ రాడ్లు ఉన్నాయి కదా, ఈ రాడ్లకు వచ్చేసి జెండా కలర్ వస్తుంది. ఇక్కడ ఏదైతే కలర్ వచ్చిందో అట్లనే గ్రీను, వైటు, ఆరెంజ్ 3 కలర్లు వస్తాయి. పైన ఒక చిన్న డిజైన్ వస్తుంది. ఆ లాస్ట్ పైన హోమ్ టైప్లో ఒకటి వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఒక 1 day 2 days అయితే వీడియోస్ రాకపోవచ్చు. అది కూడా రీజన్ చెప్తాను నేను. ఒక సర్ప్రైజ్ ఉంది అందరికీ, ఆ రోజే చెప్తాను, నేను ఇప్పుడేం చెప్పాను. వీడియో ఇంతతో కంప్లీట్ చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై డ్రైవర్.